ఈరోజు మనకి సింపుల్గా బ్యాచులర్ ఒకరు కానీ రూమ్లో ఇద్దరు కానీ ఉన్నప్పుడు మనం తక్కువ బౌల్స్తో తక్కువ ఎలిమెంట్స్తో కుకింగ్ అయిపోవాలని అంటే ఎలా అంటే ఐఎమ్ జస్ట్ కుకింగ్ నౌ టుడే ఉప్మా ఒకటి ప్రిపేర్ చేస్తున్నాను. దాంట్లో నేను వాడుతున్నవి పల్లి, పచ్చిమిర్చి, ఉప్మా రవ్వ, గోధుమ ఉప్మా రవ్వ తీసుకున్నాను ఇక్కడ, అలాగే కీర దోశ. ఏదెంత మొత్తాలు తీసుకోవాలంటే ఇంట్లో ఉన్న మీ రూమ్లో ఒకరైతే మనకి ఒక పావు కప్పు పల్లి, పావు కప్పు మిర్చి, పావు కప్పు ఒకటి ఒక 2 మిర్చి తీసుకున్నా సరిపోతుంది. అలాగే ఒక అరకప్పు కీర దోశ, అరకప్పు ఉప్మా రవ్వ తీసుకుంటే సరిపోతుంది. బ్యాచులర్స్గా ఉండేది ఇలాంటి బుడ్డి సిలిండర్స్ని తీసుకుంటాం మనం. అలాగే ఒక చిన్న బౌల్, మనం వంట చేయడానికి, ఈ ఉప్మా చేయడానికి ఒక చిన్న బౌల్, వీటితో మనం సరిపెట్టేయచ్చు వంటని. సో మనం క్లీనింగ్కి కూడా పెద్ద ఇబ్బంది లేదు, 1-2 గిన్నెలు వస్తాయి. అలాగే వంట చేయడానికి కూడా చాలా సింపుల్, తక్కువ ఇంగ్రీడియంట్స్ సరిపోతాయి. మీకు కావాలి అనుకుంటే ఒక టమాటా, ఒక ఆనియన్, ఇంకా ఉన్నాయి కూరగాయలు అనుకుంటే ఒక ఆలు తీసుకున్నా సరిపోతుంది. సో లెట్స్ స్టార్ట్ కుకింగ్ నౌ. సో దీంట్లో ఉప్మా రవ్వ వేసి మీడియం ఫ్లేమ్ మీద కొంచెం అటు ఇటు దూరగా వేసేసేయండి. ఎక్కువగా మాడిపోకుండా ఉప్మా రవ్వ కొంచెం వేడి మీద ఉంచండి. ఒక 5 మినిట్స్ వేస్తే సరిపోతుంది, ఒక మీడియం ఫ్లేమ్ మీద. ఉప్మా రవ్వ ఇలా దూరగా వేయించిన తర్వాత కొంచెం ఆ వేడి సరిగా తగులుతూ ఉంటుంది. అప్పుడు ఆ ఉప్మా రవ్వని ఇంకా దించేయచ్చు. ఇప్పుడు అదే ఉప్మా రవ్వను తీసేసిన తర్వాత అదే బౌల్లో కొంచెం ఆయిల్, ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని అందులోని కొంచెం జీలకర్ర, కొద్దిగా ఆవాలు వేసుకున్నాక అవి చిట్పట్ అంటున్నప్పుడు మనం మిర్చి కూడా అందులోనే వేసేయాలి. ఇది కొంచెం లో ఫ్లేమ్లో తీసుకోండి, ఎందుకంటే మిరపకాయలు పచ్చిగా ఉంటాయి కదా, చిట్పట్ అంటూ ఉంటాయి. విత్తనాలు ఎగిరి మీద పడుతూ ఉంటాయి కాబట్టి కొంచెం దూరంగా, కాస్త దూరం మెయింటైన్ చేసుకొని జాగ్రత్తగా కుకింగ్ చేసుకోండి. మిరపకాయలు కూడా నల్లగా అయిపోకుండా చూసుకోండి. కాస్త కలర్ మారిన తర్వాత అందులోనే పల్లి వేసేసేయండి. కొంచెం బాయిల్ అయింది కాబట్టి నేను ఇంకా పల్లి వేస్తున్నాను. పల్లి వేస్తాను. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని సరిపోతుంది. తొందరగా ఉడికిపోవాలంటే మాడిపోతాయి. పెద్ద మంట మీద అసలు చేయకూడదు. ఓన్లీ ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇది కొంచెం బాయిల్ అయిన తర్వాత ఇది కొంచెం మనకు ఉడికినట్టుగా తెలిసిపోతుంది, కలర్ మారిపోతూ ఉంటుంది. సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో నేను లాస్ట్గా మిగిలిన కీర దోశ కూడా వేసేస్తాను. మిగిలిన కీర దోశ కూడా వేసాను. బాగా కలుపుకోండి.
కొంచెం మెత్తగా కొంచెం అంటే మరీ పచ్చి పచ్చిగా ఉండకుండా కొంచెం బాయిల్కి స్టేట్ ఉండాలి దాంట్లో. కలర్ మారుతుంది. కలర్ మారిన తర్వాత మనం తగినంత ఉప్పు వేసేసుకుంటే సరిపోతుంది. యాహ్! ఒకసారి చూడండి. దోసకాయ కొంచెం కలర్ మారింది. బాయిలింగ్ అయింది, కొంచెం మెత్తబడింది. ఇప్పుడు దీంట్లోకి నేను ఉప్పుని యాడ్ చేస్తున్నాను. ఒక ఫుల్ స్పూన్, టీ స్పూన్ కూడా ఒక ఫుల్ స్మాల్ స్పూన్ తీసుకొని మీకు తగిన వంటకాన్ని బట్టి ఎంత వండుతున్నారో దాన్ని బట్టి ఉప్పు యాడ్ చేసుకుని సరిపోతుంది. ఇట్స్ ఓన్లీ ఫర్ టేస్ట్. ఇది ఎక్కువైతే కూడా వంట బాగుంటుంది. సరే, ఇలా కలిపేసి కొంత ఒక 1 మినిట్ అలా ఉంచి 1 or 2 మినిట్స్ ఉంచేసి దానికి వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను వాటర్ యాడ్ చేస్తాను. ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత కొంచెం వాటర్ బాయిలింగ్ స్టేట్కి రావాలి. సో కొంచెం వేడెక్కాలి. వేడెక్కిన తర్వాత అప్పుడు మనం ఉప్మా రవ్వని ఏదైతే వేడి చేసి ఉంచామో, ఇందాక వేయించామో ఆ ఉప్మా రవ్వ దీంట్లో కలపాలి. ఇదిగోండి, ఇలా బాయిలింగ్ స్టేట్లోకి ఉప్మా రవ్వ ఇంగ్రీడియంట్స్ ఏవైతే కలిపామో ఉప్మా రవ్వ ఈ వాటర్ బాయిలింగ్ స్టేట్లోకి వచ్చిన తర్వాత దీనికి మనం ఉప్మా రవ్వ యాడ్ చేసుకోవాలి. దీనికి ఉప్మా రవ్వని యాడ్ చేశాను. ఇది కాసేపు అలా కలుపుతూ ఉండండి. ఎందుకంటే ఒకే చోట ముద్దగా ఉండకుండా అంతా కొంచెం తీసేలాగా. ఇప్పుడు ఇది బాయిలింగ్ స్టేట్ అనేది ఒక 3 మినిట్స్ ఉంచండి, సరిపోతుంది. ఎందుకంటే ఉప్మా రవ్వ కూడా తక్కువ వేసాం కాబట్టి, మనకు ఆ ఇంగ్రీడియంట్స్ కూడా తక్కువనే కాబట్టి, లిమిటెడ్గా వాడుతున్నాం కాబట్టి మనకు ఒక 3 మినిట్స్ సరిపోతుంది బాయిల్ అవ్వడానికి. మీకు కావాలి అనుకుంటే ఇంకొంచెం లిక్విడ్ స్టేట్లో తింటాను అనుకుంటే ఇంకొంచెం వాటర్ వేసుకోండి. లేదు సాలిడ్ స్టేట్లో తింటాను, కొంచెం గట్టిగానే తిన్నామని వాటర్ అనుకుంటే సరిపోతాయి వాటర్. జస్ట్ మీరు బాయిల్ స్టేట్ అవుతున్న కొద్దీ వాటర్ లెవెల్ తగ్గిపోతూ ఉంటుంది, ఎవాపరేట్ అయిపోయి అన్నిటితో మిక్సప్ అయిపోయి. కాబట్టి మీకు ఎంత అవసరమో అంత వాటర్ పోసుకోండి, మీ టైప్ ఆఫ్ ఈటింగ్ని బట్టి. ఉప్మా కొంచెం ఇంకా బాయిల్ అవుతూ ఉంది. సో ఇక్కడ కొంచెం పవర్ కట్ అయింది, అందుకని కొంచెం కలర్ మనకి అంత నీట్గా విజిబుల్గా లేదు. ఉప్మా ఇలా కొంచెం సాలిడ్ స్టేట్లోకి వచ్చిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి ఉడికిందా లేదా అని. మీరు ముట్టుకొని చూస్తే మనకు అర్థమైపోతుంది. నేను ఇంకా ఏమి యాడ్ చేయాల్సిన పని లేదు కాబట్టి ఉప్మా సాలిడ్ స్టేట్లో ఉందా లేదా చూసుకొని మనం మంట ఆపేసుకుంటే సరిపోతుంది. సరిపోయింది కాబట్టి ఉడికింది. ఇంకా నేను ఇలా కొంచెం జెల్గానే తినడం అలవాటు కాబట్టి నేను ఈ విధంగా చేసుకున్నాను. మీకు ఇంకా సాలిడ్ స్టేట్ కావాలంటే కాసేపు కొంచెం ఎక్కువసేపు బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. సో మరి దీనికి కలుపుకోవడానికి ఏముండాలి అని అంటే, ఇది ఉప్మానే టేస్ట్గా ఉంటుంది, దీనికి ఏం కలపాల్సిన అవసరం లేదు. బట్ దీనికి కావాలి అనుకుంటే మీరు లెమన్ యాడ్ చేసుకోండి. ఓన్లీ ఇంకా మరి ఏ చట్నీ ఇలాంటివి యాడ్ చేసుకొని అనుకుంటే, ఇంకా లేదు అనుకుంటే మీకు చట్నీ, పల్లి చట్నీ కానీ, మనకు పొళ్ళు, కారపొళ్ళు కానీ, లేదు ఆవకాయ పచ్చడి కానీ, నిమ్మకాయ పచ్చడి కానీ, లేదు అని అంటే మీరు కర్డ్ కూడా మంచి ఆల్టర్నేటివ్. కర్డ్ వేసి కొంచెం తిని చూడండి, అది కూడా బాగానే ఉంటుంది. ఇంకా లీస్ట్గా మన దగ్గర ఇంకా ఏవి లేవు అందుబాటులో అనుకుంటే షుగర్ వేసైనా తినేసేయచ్చు, టేస్టీగానే ఉంటుంది. లేదు ఉత్తిది తిన్నా టేస్టీగానే ఉంటుంది. ఒకసారి టేస్ట్ చేసి చూడండి. థ్యాంక్ యూ. సో ఇది కొత్తగా స్టార్ట్ చేస్తున్నాను, బ్యాచిలర్స్ బ్రేక్ఫాస్ట్ మీల్.
BBM అని. సో రెగ్యులర్గా అప్డేట్స్ పెడతాను. మనకు దీనికైన పదార్థాలు కూడా ఒకసారి చెక్ చేసుకుని, పాత్రలు పదార్థాలు దీంట్లో వాడింది ఇదొక బౌల్, ఒక స్పూన్ అండ్ ఒక ప్లేట్. దాన్ని మనం ఈటింగ్ ప్లేట్గా కూడా వాడుకోవచ్చు. 2 ఇంగ్రీడియంట్స్ వచ్చేసరికి పల్లి, పచ్చిమిర్చి, మరవ్వ, కీర దోస, నిమ్మకాయ అంటే నిమ్మకాయ, ఎంతకన్నా, అండ్ ఆయిల్, ఆవాలు కొంచెం, జీలకర్ర కొంచెం. ఓకే, ఇవి నేను వాడిన ఇంగ్రీడియంట్స్. ఒకసారి టేస్ట్ చూడండి, బాగుంది అనుకుంటే కొంచెం ఒకసారి మీ కామెంట్స్లో పెట్టవచ్చు. థ్యాంక్ యూ.